హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది ఏదో ఒక సినిమా అయితే కాదు, ఏకంగా 7 లేదా 8 సినిమాలు లైనప్లో ఉన్నాయి. ఇవాల్టి పరిస్థితుల్లో నిర్ణయించాలంటే మొదటిగా ఏ సినిమా రిలీజ్ చేయాలనేదే క్లారిటీ లేదు. ప్రజెంట్ క్లారిటీ ఉన్న మూవీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేది రాజాసాబ్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే ఫౌజీ అండ్ స్పిరిట్ అండ్ సాలార్ 2 అండ్ కల్కి 2 అండ్ బ్రహ్మరాక్షస అండ్ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్. అది ఇంత పెద్ద లైనప్లో మెయిన్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ రాజాసాబ్ రిలీజ్ అయితే అవుతుందని మనందరికి క్లారిటీ ఉంది. బట్ క్లారిటీ ఉంది కానీ కాకపోతే వాళ్ళు రిలీజ్ డేట్ అనేది వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మనకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారు, April 10కి వస్తామని చెప్పేసి ఫిక్స్ చేశారు. April 10 అయితే మిస్ అయిపోయింది. ప్రస్తుతం ఉన్న క్లారిటీ ఏంటంటే ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్లోనైతే ఉన్నాడు. రాజాసాబ్కి అండ్ ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉంది అండ్ షూటింగ్ కూడా పెండింగ్ ఉంది అండ్ VFX పెండింగ్లో ఉన్నాయి అండ్ డబ్బింగ్ కూడా పెండింగ్లోనే ఉంది. రాజాసాబ్ ఇంకా గట్టింగ్స్ అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. అండ్ ప్రభాస్ అయితే వాళ్ళ సినిమా అయితే పక్కన పెట్టేశాడు అండ్ ఫౌజీకి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇప్పట్లోనైతే రాబోయాయి. ఫౌజీ మూవీ అయిపోయిన తర్వాత స్పిరిట్కి అయితే డేట్స్ ఫిక్స్ చేసుకున్నాడు ప్రభాస్ అన్న. అండ్ స్పిరిట్కి అయితే 115 డేస్ అయితే డేట్స్ అయితే ఫిక్స్ చేసేసాడు. ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ అయినాక వెంటనే స్పిరిట్కి అయితే జాయిన్ అవ్వబోతున్నాడు మా ప్రభాస్ అన్న. నెక్స్ట్ ఏ మూవీ అనేది క్లారిటీ అయితే లేదు. అసలు క్లారిటీ ఏంటంటే రాజాసాబ్ మెయిన్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే నాకు తెలిసి ఈ ఇయర్లోనైతే కాదు భయ్య, నాకు తెలిసి అసలు ఈ ఇయర్లోనైతే రాజాసాబ్ అనేది రిలీజ్ అవ్వదు. ఇది మాత్రం నాకైతే అర్థమవుతుంది. కనీసం వాళ్ళు ఫస్ట్ టీజర్ కూడా రిలీజ్ చేయలేదు అండ్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయలేదు. గ్లిమ్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు బట్ అది గ్లిమ్స్లో అంతగా ఒరిజినల్ వర్క్ అయితే ఏమీ లేదు, మొత్తం VFX తోటే ఉంది. గ్లిమ్స్ అయితే లేవు అండ్ టీజర్ ఇంకా రాలేదు. మనకు టీజర్ వచ్చి ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే టీజర్ని చూసి మనం చెప్పొచ్చు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది. డేట్ అయినా అనౌన్స్ చేస్తారు. రాజాసాబ్ రిలీజ్ డేట్ అయితే ఎలాంటి కన్సిస్టెన్సీ అయితే లేదు. ఇప్పుడు మనకు బుక్ మై షోలో September 2 అని చెప్పేసి డేట్ అయితే వచ్చింది. ఆ బుక్ మై షోలో September 2 అంటే నాకు తెలిసి బుక్ మై షో వాళ్ళు ఆల్మోస్ట్ మూవీ టీమ్ని కనుక్కొనే డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. బట్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు మూవీ టీం వాళ్ళు, బట్ వీళ్ళు అలా పెట్టేశారు. బట్ అది రియల్ ఆర్ ఫేక్ అంటే దానికి కూడా క్లారిటీ లేదు. September 2 అనేది కంప్లీట్గా అదే డేట్కి వస్తుందని చాలా మంది అయితే అంటున్నారు. సెప్టెంబర్ అంటే ఇప్పుడే కాదు కదా, చాలా లాంగ్ టైం. అది ఆ టైంకి రిలీజ్ చేయాలన్నా కానీ రిస్క్ అని చెప్పాలి. సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో కాంతారా రిలీజ్కి ఉంది. తమిళ్ నుంచి మణిరత్నం మూవీ ఉంది తమిళర్ అండ్ October 11కి అయితే దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. లాంగ్ డిస్టెన్స్లో చూసుకుంటే మార్కెట్ అనేది చాలా పడిపోతుంది. అందుకే అది చాలా రిస్క్తో కూడుకున్న పని. అది ప్రభాస్ సాలార్ సినిమా హిట్ అయినా మిక్స్డ్ టాక్ వల్ల ఫీల్ రాలేదు అండ్ మార్కెట్ కూడా అంత కాలేదు. ప్రభాస్ ఉన్న మార్కెట్కి అసలు 600-700 కోర్స్ భయ. మినిమం ప్రభాస్ మార్కెట్ అయితే 1000 CR అయితే కంపల్సరీ. ప్రశాంత్ నీల్ గారు కూడా నెక్స్ట్ సాలార్ 2 మీదనే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఆయన కూడా రాజాసాబ్ బ్లాక్ బస్టర్ అయితే అది ఇంకొక లెవెల్లో ఉంటుంది. అందుకే ఈ సినిమాని సీరియస్గా తీస్తున్నారు. ఫస్ట్ రాజాసాబ్ మూవీ అనేది ఓన్లీ తెలుగు వరకే రిలీజ్ చేసేస్తామని చెప్పేసి అన్నారు. బట్ కాకపోతే ఏంటంటే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ పాన్ ఇండియన్ అని చెప్పేశారు. అలా బడ్జెట్ కూడా పెరిగిపోయింది. టైం కూడా లెంత్ ఎక్కువ తీసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇందులో హర్రర్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ హర్రర్ అంటే VFX అయినా ఆర్ట్ వర్క్ అయినా ఓవరాల్గా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ సినిమా తీసిన దానికి అండ్ హారర్ ఫిలిం తీసిన దానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ VFX అనేది వేరే డిఫరెంట్లో తీసుకురావాలి. అక్కడ ఇమేజిన్ క్రియేట్ చేయాలి. ఏదైతే మన మైండ్లో ఏదైతే థాట్ ఉందో ఆ థాట్ మాత్రం మనం స్క్రీన్ మీద చూపించాలి అనే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. వెరీ గ్రాండ్ లెవెల్ స్క్రీన్లో తీసుకొని రావాలి. హర్రర్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ గోస్ట్లకు సంబంధించి ఉన్నాయి లేనట్టుగా అవన్నీ చూపించాలి. కాబట్టి కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ట్రై చేయాలి. హర్రర్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చేలా ఉండాలి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ హర్రర్ అంటే ఓన్లీ పర్టికులర్ ఆడియన్స్ కోసం అయితే కాదు. హర్రర్ అనేది ఫ్యామిలీ కోసం కూడా ఉండాలి అండ్ కొంచెం ఫన్ కూడా ఉండాలి. కాబట్టి హర్రర్ జోన్రా అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయాలి.
ఒక లైనప్లో వెళ్తూ ఉంటే మాత్రం చూసినట్టు ఫీల్ ఉండదు. హర్రర్ ఎలిమెంట్స్ వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోం. అదే మనల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఉండాలి, హర్రర్ ఫీలింగ్స్ అయితే రావాలి. ఈ సినిమా టైటిల్ రాజసాబ్ నుండి మార్చే అవకాశం కూడా ఉందని ఇంటర్నల్ టాక్. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అండ్ స్పెషల్ ఆడియన్స్ కోసం, ఫ్యాన్స్ కోసం మరి దీన్ని చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ గారికి ఏ మూవీకి రిలీజ్ డేట్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అండ్ ఏ మూవీకి డేట్స్ ఇవ్వాలి అనేది చాలా కష్టంగా ఉంది. అండ్ రాజాసాబ్ని అయితే పక్కన పెట్టేసి ఫౌజీ అయితే స్టార్ట్ చేసేసాడు. అండ్ తర్వాత ఎలాగో స్పిరిట్కి అయితే డేట్స్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాడు. 150 డేట్స్ అయితే అంటున్నారు. స్పిరిట్ అయిపోయినాక వెంటనే కల్కి 2కి అయితే వెళ్ళిపోతాడు. వాటితో పాటు లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఒకవేళ ఈ మధ్యలో రాజాసాబ్ రిలీజ్ డేట్ క్లారిటీ వస్తే ఇంకోసారి హైప్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే ప్రభాస్ లైనప్ మొత్తం గందరగోళం అయ్యే అవకాశం ఉంది. చూడాలి వాళ్ళు ఏ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారనేది క్లారిటీ అయితే లేదు. ఓకే గైస్, అండ్ ఈ వీడియో కింద చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.